తాగుడు నిస్సందేహంగా ఆరోగ్యానికి హానికరం. అనేక మంది వైద్యులు చెప్పే మాట, ప్రభుత్వాలు కూడా చెప్పే మాట. అయితే ప్రభుత్వాలకు ఇప్పుడు తాగుడే ఆదాయం. ప్రభుత్వమే మద్యం అమ్మినా, టెండర్లు పిలిచినా, ప్రభుత్వాలను నడిపే ఇంధనం ప్రజల తాగుడు వ్యసనమే. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వాలకు ప్రజలు తాగి ఊగితేనే గల్లా పెట్టె నిండేది. అలా వచ్చిన డబ్బులతోనే సంక్షేమమైన మరొకటి అయినా. ఆ సంగతి అలా ఉంటే వీధి వీధికి ఒక బెల్ట్ షాపు వచ్చేసింది అని, 24 గంటలు మద్యం దొరుకుతోంది అని, ఆఖరికి కూల్ డ్రింక్ షాపుల్లో కూడా బీర్లను పెట్టి అమ్ముతున్నారు అని ఎడాపెడా తాగేయకండి అంటున్నారు పరిశోధనలు. అంతగా తాగాలి అనిపిస్తే తాగండి, కానీ హద్దులు పెట్టుకోవాలి అనేది ఆ పరిశోధనల సలహా. కొందరు డాక్టర్లను అడిగితే అది ఒక పెగ్ కాదు, 2 పెగ్గులు కాదు, ఎంతైనా మద్యపానం హానికరమే అంటారు. అయితే మరో మాటే లేదంటారు. అయితే మందుబాబులకు కాదు, కానీ కాస్తంత తాగాలి అనే వారికి ఊరటను ఇచ్చే పరిశోధన మాటేది. మద్యపానం పరిమిత మోతాదులు అయితే మరీ చేటు చేయదు అని నేషనల్ హెల్త్ సర్వీస్ వారి పరిశోధన ఒకటి చెబుతూ ఉంది. దాని ప్రకారం మనిషికి లింగ భేదాలు లేకుండా మద్యాన్ని జీర్ణించుకునే శక్తి ఎంతో కొంత ఉంటుందట. అంటే మనిషి శరీరానికి ఆడ మగ తేడా లేకుండా 1 గంటలో 1 యూనిట్ మద్యాన్ని జీర్ణించుకునే శక్తి ఉంటుందట. 1 యూనిట్ అంటే అటు ఇటుగా 10 మిల్లీలీటర్ల ఆల్కహాల్. ఇలా 1 వారంలో 14 యూనిట్ల ఆల్కహాల్ వరకు మనిషి శరీరానికి ఏం పెద్ద ఇబ్బంది కాదు అంట. వారానికి 14 యూనిట్ల ఆల్కహాల్ అనేది మనిషి శరీరం పూర్తి స్థాయి సామర్థ్యమని, అంతకు మించి అయితే అది ప్రమాదమని NHS చెబుతూ ఉంది. మరి 14 యూనిట్ల ఆల్కహాల్ అంటే 140 మిల్లీలీటర్ల ఆల్కహాల్. లీటర్ బీర్ను తీసుకుంటే అందులో కనీసం 6% ఆల్కహాల్ ఉంటుంది. అంటే లీటర్కు 60 మిల్లీలీటర్లు. అంటే అటు ఇటుగా 2.5 లీటర్లకు కాస్త తక్కువ బీర్లోనే 140 మిల్లీలీటర్ల ఆల్కహాల్ ఉంటుంది. అంటే వారానికి 2 లీటర్ల బీరుతో శరీరంలోకి చేరే ఆల్కహాల్ మనిషి శారీరక సామర్థ్యానికి సమానం. ఇంతకు మించిందంటే మాత్రం రకరకాల సమస్యలు తప్పవు అని తాగుడు విషయంలో సానుకూలమైన విషయాలను చెబుతున్న ఈ పరిశోధన చెబుతూ ఉంది. తాగకండి, కానీ ఇంతకు మించవద్దు అనేది ఈ పరిశోధన సలహా. అలాగే నిదానంగా తాగండి. తాగుడుతో పాటు ఆహారాన్ని తీసుకోవడం కూడా ఈ అధ్యయనం చెబుతున్న ముఖ్యమైన సలహాలు.